ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీని పేరు చెప్తే వైద్య ప్రపంచం విపరీతంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం మనకందరికీ తెలుసు. ఏంటి ఎల్డిఎల్? ఎల్డిఎల్ చెడ్డదా? వీళ్ళు అనేది ఏంటంటే, వీళ్ళు వేసిన బ్రాండు ఎల్డిఎల్ కనుక ఎక్కువ ఉందంటే నువ్వు చచ్చావే, గుండె జబ్బు వచ్చింది, అయిపోయావు అని ఒక ముద్ర, ఒక ప్రచారాన్ని పంపించేశారు. దీంతో ఏంటంటే మామూలుగా లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ తీసుకున్న పేషెంట్స్, ఇండిపెండెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా జస్ట్ అది 100, 110, 120 ఉందో గజ 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 వణికిపోతా అర్జెంటుగా పరిగెత్తి యాంజియో దగ్గర నుంచి చేంజ్ చేసుకున్న ఉదంతాలు అనేకం చూస్తుంటాం రోజు. సో నిజంగా ఎల్డిఎల్ బ్యాడా? ఎల్డిఎల్ 2 రకాలు, అది బ్యాడ్, గుడ్, 2 రకాలుగా చెప్పచ్చు. ఎందుకలా? నిజానికి వీళ్ళందరూ అన్నట్టు ఎల్డిఎల్ ఒకటి కాదు. ఎల్డిఎల్లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా 7 టైప్స్ ఆఫ్ ఎల్డిఎల్ ఉన్నాయి. అందులో LDL1, LDL2 అనేది లార్జ్ బయోయింట్ ఎల్డిఎల్, అంటే ప్లఫీగా ఉండి ఒక రకంగా లైట్గా ఉండే మెటీరియల్. అది ప్లేక్ కింద మారదు. సాఫ్ట్ ప్లేక్ కానీ లేదా కాల్షియం ప్లేక్ కానీ ఏ రకంగానూ ఉపయోగపడుతుంది. పెద్ద సైజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ సైజ్ లేదా దానికి ఉండే డెన్సిటీ లేకపోవడం చేత. అది కాకుండా మిగిలిన 3 నుంచి 7 వరకు కూడా ఎల్డిఎల్ని మనం బ్యాడ్గా చెప్పచ్చు. అది ఏకాబ్రాయంతో చెప్పచ్చు, అంటే స్మాల్ డెన్సిటీ లిపో ప్రోటీన్ దానికి. సో ఆ డెన్సిటీ డెన్స్గా ఉండటం వలన ఇది ప్లేక్గా మారే అవకాశం ఉంటుంది. ఐదర్ సాఫ్ట్ ప్లేక్ ఆర్ కాల్షియం ప్లేక్లో పార్ట్గా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఆ స్మాల్ ఎల్డిఎల్, ఎస్డిఎల్డిఎల్ కూడా దానంతరం అది హానికరం కాదు. ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయ్యిందో, ఆక్సిడైజ్ అయినప్పుడు అది హాని జరుగుతుంది. ఆక్సిడైజ్ అయ్యే పరిస్థితి శరీరంలో లేనప్పుడు ఎస్డిఎల్డిఎల్ కూడా ఏమీ చేయదు, అది ఎంతున్న హాని కూడా కాదు. మనం భయపడాల్సింది ఏంటంటే ఆక్సిడైజ్ అవటం అనే దాని గురించి భయపడాలి. లార్జ్ బయోయింట్ ఎల్డిఎల్ 1, 2 ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిడైజ్ అవ్వటం జరగదు. కాబట్టి గుండెకి ఏ విధంగా హాని జరగదు. ఇది ఎలా గుర్తించాలి? మామూలుగా ఇది రిపోర్ట్ ప్రకారం చేయాలంటే ఎల్డిఎల్ అడ్వాన్స్ స్టడీ చేసేవి మన దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లోనే కేవలం 1-2 చోట్ల అందుబాటులో ఉన్నాయి. మిగిలిన చోట్ల ఆ టెస్టులు లేవు. అంటే ఎల్డిఎల్ని డీటెయిల్గా తీసుకుని హైదరాబాద్లో కూడా ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు కూడా. నేను ఆ మధ్య పంపించాను, వాళ్ళు కూడా చేయట్లేదు. మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయటం? ఒక ఎల్డిఎల్ వచ్చినప్పుడు లార్జా ఇది అనేది ఎలా ఐడెంటిఫై చేయటం? మీకు తెలుసు కదా, కొలెస్ట్రాల్లో ఉండే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటంటే, అంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం 1 వెరీ బ్యాడ్ అని చెప్పి అందరూ ఒప్పుకునే ట్రైగ్లిజరైడ్స్, 2 VLDL, ఇది 2 చెడ్డే చెప్తాం. అట్లానే HDL వచ్చేటప్పటికి అందరూ మంచిది అంటారు, అది మంచిది. ఎందుకు మంచిదంటే టిష్యూలో మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని తీసుకెళ్లి రీసైక్లింగ్ ప్రాసెస్లో భాగంగా తిరిగి లివర్కి రీలోడ్ చేస్తుంది. కాబట్టి HDL మంచిదని ఒక బ్రాండ్ ఉంది. డిస్ప్యూట్ అలా LDLతోనే చెప్పాం కదా, LDL ఒకటే అంటానికి వీల్లేదు. నా డైట్ చేస్తే ఏం జరుగుతుందంటే, VRK డైట్ చేయటం వలన షార్టెస్ట్ పీరియడ్లో ట్రైగ్లిజరైడ్స్, వేలల్లో ఉండే ట్రైగ్లిజరైడ్స్ 100లో, 800, 1000, 2000 ఉండే ట్రైగ్లిజరైడ్స్ దెబ్బకి డబుల్ డిజిట్కు చాలా మినిమం ఫిగర్లకు వచ్చేస్తాయి. మీకు తెలుసు ప్రతిదానికి. డైట్లో ఏం జరుగుతుందంటే ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గుతుంది, VLDL అడ్డగోలుగా తగ్గుతాయి. అలానే HDL అసాధారణంగా పెరుగుతుంది. HDL పెరగాలంటే అల్లోపతిలో అరిసి గీ పెట్టి గింజుకున్న ఒక మోతాదు దాటి పెరగదు. మహా అయితే ఒక 20 యూనిట్లు పెంచగలరు. కానీ మన డైట్లో 20లో 30 ఉండే HDL జస్ట్ మూలన కూర్చున్న ముసలమ్మకు కూడా మన డైట్ చేసిన తర్వాత 125లు, 120లు, 110లు, 140లు ఇలా వెళ్తుంది. మీ పక్కన ఎవిడెన్స్ చూపిస్తాను, మీరు చూడండి. ఒకసారి మీరు పక్కన ఉండే టెస్ట్ మొదలెన్స్ మీరు ఫాలో అవ్వచ్చు. HDL 100 దాటితే ఎంత అవలేలుగా, ఎంత సింపుల్గా HDL దాటుతుందో చూడండి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ వేలలో ఉన్నాయి కూడా ఎంత శీఘ్రంగా అదుపులోకి వస్తున్నాయో కూడా పక్కన టెస్ట్ మొదలు మీరు చూడవచ్చు. అట్లానే VLDL కూడా ఎంత అద్భుతంగా తగ్గుతూ కూడా మీరు చూడండి. ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్ నా పక్కన అబ్జర్వ్ చేయండి. ఆ రిపోర్ట్లో చూడండి, ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గింది, అట్లానే HDL పెరిగింది. అట్లానే మనం కింద గమనిస్తే VLDL చాలా బాగా తగ్గింది, LDL పెరిగింది. అంటే జాగ్రత్త గమనించండి. ఒక వైద్య విధానం కానీ ఇంకోటి కానీ మీరు ఒక వైద్యం చేసినప్పుడు ఒక 4టికి సంబంధించి మీరు చికిత్స మొదలు పెడితే 3టిని అద్భుతంగా చేసి ఒకదాన్ని నెగిటివ్ చేస్తుందా చెప్పండి? అలా ప్రపంచంలో జరుగుతుంది ఎక్కడన్నా? అంటే నా డైటు ఈ ట్రైగ్లిజరైడ్స్ని అడ్డగోలుగా తగ్గించి మంచి HDL బాగా పెంచి చెడ్డ VLDLని కట్ చేసింది. LDL విషయంలో మాత్రం తప్పు ఎందుకు చేస్తుంది? తప్పు అనుకునేవాడు వేసింది పప్పులో కాదు. అక్కడ అపార్థం ఎక్కడ వచ్చిందంటే, LDLలో 7 టైపులు ఉంటే మొదటి 2 టైపులు మంచి, మిగతా 3 నుంచి 7 వరకు చెడ్డదని చెప్పుకున్నాం కదా. మన దాంట్లో వచ్చేది మొదటి 2. ప్రజలు మరి ఎలా లెక్కేయాలి? ల్యాబ్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా ప్రమాణం లెక్కేయాలంటే దీని మీద స్టడీస్ ఉన్నాయి. LDL కనుక మీరు ఎక్కువైన పరిస్థితి, సేమ్ టైం మీకు ట్రైగ్లిజరైడ్స్ కనుక అది కూడా ఎక్కువైతే అది స్మాల్ LDL పెరగటం మూలంగా
ఆ ఎల్డిఎల్ పెరుగుదల వచ్చేదని మనం అర్థం చేసుకోవాలి. ఇది స్టడీస్ ఉన్నాయి. అంటే జాగ్రత్తగా గమనించండి. ఎల్డిఎల్ మీకు పెరిగింది. ఎల్డిఎల్ ఏ పరిస్థితుల్లో పెరిగింది? ఒక పక్క ట్రైగ్లిజరైడ్స్ కూడా హై అవుతా ఎల్డిఎల్ పెరిగింది. ఆ సందర్భంలో అది స్మాల్ అనుకోవచ్చు. కానీ ఎల్డిఎల్ పెరిగింది అంటే పెరిగిందంటే ఎల్డిఎల్ కొత్తగా కలిసినట్టు కదా. ఏ ఎల్డిఎల్ పెరిగింది? ఒక పక్క ట్రైగ్లిజరైడ్స్ తగ్గింది. ట్రైగ్లిజరైడ్స్ తగ్గిందంటే అది చాలా మంచి ఎల్డిఎల్. టైప్ 1 టైప్ 2 ఎల్డిఎల్ ఒకటిది, రెండోది లార్జ్ బయోంట్ ఎల్డిఎల్ అని మీనింగ్. ఫ్లఫీగా ఉండే ఆ ఎల్డిఎల్ అని మీనింగ్. సో జస్ట్ బికాస్ ఎల్డిఎల్ చెడ్డదని ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మంచి ఎల్డిఎల్ కూడా ఆ ఖాతాలో వేయటం అనేది చాలా దురదృష్టం. ఏంటంటే ఇదంతా స్టాటిన్ అమ్మకాల కోసం వచ్చిన తిప్పలు. పొట్టకూటు కోసం ఇది చేయాలనే సామెతలాగా స్టాటిన్ అమ్మకాలను పెంచి శాశ్వతంగా రోగగ్రస్తులుగా ఉంచి తద్వారా వాళ్ళు ఇప్పుడు జీవితకాలం మందులు కొనుక్కొని ఆ మందుల్లో కుళ్ళిపోయే పరిస్థితి కల్పించడం కోసం సృష్టించిన ఒక వ్యవస్థలో భాగంగా ఈ కుట్రలో లిపిడ్ ప్రొఫైల్ పేగలను చూపించి ప్రజలను బెదరేయడం అనే కార్యక్రమం బిగినైంది. నిజానికి వీళ్ళు స్టాటిన్ లాంటివి చేసే పని ఏంటంటే ఎల్డిఎల్ని లివర్ తయారు చేసే దాంట్లో ఉండే కొలెస్ట్రాల్కి తీసుకెళ్లే క్యారియర్ అయిన ఎల్డిఎల్ దాన్ని అదుపు చేస్తుంది. అలా అదుపు చేస్తే శరీరంలో హార్మోన్స్ ఏమవుతాయి? వైద్య వ్యవస్థలో వచ్చిన ప్రధాన లోపం, ముఖ్యంగా భారతదేశంలో ఉండే వైద్య వ్యవస్థలో ఉండే ప్రధాన లోపం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో మెడికల్ యూనివర్సిటీలో చదువుకుంటారు. అప్పుడు నేర్చుకున్న దాన్ని ఇప్పటికీ అది 30 ఏళ్ళు అవనండి, 40 ఏళ్ళు అవనండి, అట్ట కూడా నలగకుండా అదే నాలెడ్జ్ని సేమ్ ఇప్పటిదాకా క్యారీ చేయగలగటమే ప్రజల పాలిటీ చాలా పెద్ద శాపంగా పరిణమించింది. ఇది అప్డేట్ అవట్లా. ఇంటర్నేషనల్గా అనేక రకాల అప్డేషన్స్ వస్తున్నా సరే మాకొద్దు, మేము చూడం, మేమేమో నేర్చుకున్నాం అంతే గుడ్డిగా. అంటే ఎల్డిఎల్ కనిపిస్తే బ్యాడ్, ట్రైగ్లిజరైడ్ కనిపిస్తే బ్యాడ్, ఇట్లా ఒక క్లాసిఫికేషన్ వేసేసాం. ఎల్డిఎల్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పడానికి మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకున్నాక ట్రై చేయలేని వాళ్ళ కారణంగా వీళ్ళు బెదిరేసే బెదిరింపులకి ప్రజలు కూడా బెదిరిపోవటం, దీంతో ఎల్డిఎల్ని చూస్తే భయపడే స్టేజ్కి వచ్చారు. నిజానికి గుర్తుపెట్టుకోండి, ఎల్డిఎల్ అనేది ఒక ట్రాన్స్పోర్టర్. లివర్ తయారు చేసి తీసుకెళ్లేది ఇది లివర్ కదా రెస్పాన్సిబిలిటీ. మన శరీరానికి అవసరం లేని లివర్ ఎందుకు తయారు చేస్తుంది? అది కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లేనిదే ఏ విధి జరగదు. బ్రెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి, కిడ్నీ దగ్గర నుంచి, హార్మోన్ ఫంక్షన్ దగ్గర నుంచి, ఆర్గాన్స్ దగ్గర నుంచి, సెల్ తయారీ దగ్గర నుంచి ఇన్ని కీలక బాధ్యతలు వహించే కొలెస్ట్రాల్ని లివర్ ఎందుకు తయారు చేస్తుందంటే ఎవల్యూషన్లో భాగంగా బయట నుంచి ఫుడ్ నుంచి రావచ్చు కదా, అలా కాదు. లివర్ ఎందుకు తయారు చేస్తుందంటే ఒక చిన్న లాజిక్ ఉంది. మామూలుగా లివర్ తయారు చేయకుండా కొలెస్ట్రాల్ బయట తినే ఆహారం ద్వారా వచ్చే వ్యవస్థ ఉందనుకోండి. కర్మగాలు ఎవడన్నా జైల్లోకి వెళ్ళినా లేదా ద్వీపంలో చిక్కుపోయినా గట్టిగా 4 రోజులు చిక్కుపోయాడంటే ఆడికి నోటి ద్వారా తీసుకునే ఆహారం నుంచి కొలెస్ట్రాల్ కనుక వెళ్ళినప్పుడు శరీరంలో ఉండే తీవ్రమైన ప్రభావం చూపించి హార్మోన్లను ఎక్కడికక్కడ వ్యవస్థలో కుప్పకూలే ప్రమాదం ఉంది. కాబట్టి మనిషి జన్మించిన తర్వాత వేల సంవత్సరాల ఎవల్యూషన్లో భాగంగా వీడు ఇచ్చిన నోటి ద్వారా ఆహారం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవంతా నిర్మాణం సక్రమంగా ఉండాలంటే ఇంటర్నల్ ఆర్గాన్ లివరే తయారు చేసి శరీరానికి అంత ఇచ్చే ఒక సిస్టమ్ డెవలప్ చేసే ప్రాసెస్లో భాగంగానే మొత్తం శరీరానికి అవసరమైన రిక్వైర్మెంట్లో సుమారు 80% పైన కొలెస్ట్రాల్ని మన లివర్ తయారు చేసేటట్టు. మీరు 50 రోజులు నిరాహారదీక్ష చేసిన వాళ్ళకైనా సరే ఆ కొలెస్ట్రాల్ అనేది సక్రమంగా అందించడం ద్వారా మనిషిని కాపాడుకునే ఒక వ్యవస్థ వేల సంవత్సరాల ఎవల్యూషన్లో అది క్రియేట్ అయింది. సో ఇప్పుడు లివర్ తయారు చేస్తుంది. ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. లివర్ తయారు చేయట్లేదు, ఆహారం ద్వారా వస్తుంది అనుకునే అనేక మంది డాక్టర్లు కూడా ఉన్నారు. దురదృష్టం అది, బట్ వాళ్ళు సరి చేసుకుంటారని ఆశిద్దాం. అట్లనే అందుకు లివర్ తయారు చేస్తుంది. లివర్ తయారు చేస్తే నువ్వు చెడ్డదని ఎలా చెప్తావు? అసలు చెడ్డదేంటి? ప్లేగ్గా మారటం ఏంటి? ప్లేగ్ ఏం మారుతుంది? కొలెస్ట్రాల్ మారుతుంది అంటావు. నేను ఆల్రెడీ కార్డియాలజీ చెవిలో పూలు అని ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, అది చూడండి. కార్డియాలజీ చెవిలో పూలు అని నేను కొన్ని సూటు ప్రశ్నలు సంధిస్తా ఒక వీడియో చేశాను, కొంచెం పాపులర్ అయింది అది. దానికి సమాధానం చెప్పడానికి కూడా ఇంతవరకు ఎవరో సాహసించలేకపోయారు. అందులో పచ్చి నిజాలు ఉన్నాయి దాంట్లో. అసలు కొలెస్ట్రాల్ మన గుండె జబ్బులు ఎలా వస్తాయి అనే బేసిక్ క్వశ్చన్కి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇవన్నీ హైపోథిసిస్, గుర్తుపెట్టుకోండి. ఒక సిద్ధాంతం ఊహించి చెప్పినాయి, ఇది నిజమని నిర్ధారించిన వాళ్ళు లేరు. ఆ కొలెస్ట్రాల్ ఫ్లేక్గా మారిందంటూ సాఫ్ట్ ప్లేకా కాల్షియం ప్లేకా? ఎక్కువ ఉండేది కాల్షియం ప్లేక్స్ సాఫ్ట్ ప్లేక్ కంటే. కాల్షియం ప్లేక్స్ని కరిగించడానికి మీ దగ్గర మందు ఎక్కడ ఉంది? సాఫ్ట్ ప్లేక్లో ఎల్డిఎల్ ఒకటే ఉంటుందా? మీరు అనే స్మాల్ ఎల్డిఎల్ ఒకటే ఉంటుందా? అనేక ఉంటాయి కదా. మీరు ఎల్డిఎల్ ఒక్కదాన్ని కనుక మీరు అనుకుని మీరు భ్రమపడి అది రాకుండా మీరు ఆపేయటం వలన ఎక్కడ గుండె జబ్బులు అవుతున్నాయి? స్టాటిన్స్ వలన గుండె జబ్బులు పెరుగుతాయి. కానీ ఎక్కడన్నా మీరు చూడండి, ఈ వాడే వాళ్ళందరూ మీరు గమనించండి. ఒక స్టంట్ వేస్తున్నారు, అప్పుడు స్టాటిన్లోనూ ఇవన్నీ అలవాటు చేస్తున్నారు. 4-5 ఏళ్ళు బైపాస్కు ఇంకో స్టంట్కి వస్తున్నారు కదా. మరి ఏం పీకినట్టు ఏం లేదు కదా. అందరి కేసులు అదే కదా. స్టాటిన్ గుండె జబ్బులు ఎక్కడ తగ్గించినాయి? ఎవరి తగ్గించినాయి చెప్పండి.
అసలు గుండె జబ్బుల మూల కారణాలు ఏంటి? మెయిన్ దీర్ఘకాలంలో డయాబెటీస్, 2 హైపర్ టెన్షన్, ఈ 2 కీ రోల్. ఈ రెండింటి కారణంగా రక్తనాళాలు గిడసపారటం కానీ అది కానీ ఇంకా దాని తోడు ఈ మందులు, ఈ మొదనష్టపు స్టాటిన్ల మూలన గుండెకి రక్తనాళాలు గిడసపారిపోయినట్టు అయిపోయి దానికి మరింత తీవ్రంగా హాని జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తోంది. గుండెలు బాదుకుని చెప్తోంది. స్టాటిన్ సమ్మకాలకు అలవాటు పడిపోయిన మనం అది ఏం చెప్పినా పట్టించుకోం. అదే మనకు అనుకూలంగా చెబితే సెకండ్లో మోసుకొస్తాం అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశానికి. కానీ మనకు వ్యతిరేకంగా వచ్చేటప్పటికి 2013 నుంచి ఈ బైబిల్ లాంటిది అలానే భగవద్గీత లాంటిది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పినా సరే కిక్కురు మనం చూడండి, మీరు స్టడీస్ చూడండి, లేటెస్ట్గా జర్నల్ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఏమి అసలు విషయం ఏంటంటే ఇలాంటి అని అడిగామనుకోండి నిలదీసి తేలుగుట్టిన దొంగలు అంటారు చూసారా, ఆ సామెత ఎక్కడో చూడవసలా, ఇక్కడే చూడవచ్చు మనం ప్రపంచంలో. సో ఎల్డిఎల్ పెరగటం మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎల్డిఎల్ని చూసి మీరు ఎవరో భయపడద్దు. ఎల్డిఎల్ మంచిది. డైట్ చేస్తే ఎల్డిఎల్ పెరుగుతుంది, ఎల్డిఎల్ పెరిగిన రేషియోలో హెచ్డిఎల్ పెరుగుతుంది. ఇది తేడా, గుర్తుపెట్టుకోండి. ఎల్డిఎల్ పెరగటం అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎల్డిఎల్ పెరగటం ఒకటే కాదు, దాని లింకుగా హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది. వీళ్ళు చెడ్డది అంటున్నారు కదా, ఒక డైట్తో హెచ్డిఎల్ చూడండి, పక్కన ఉండే ఫిగర్స్ చూడండి మీరు. హెచ్డిఎల్ పెరిగింది, ట్రైగ్లిసరైడ్స్ తగ్గింది కదా, అంటే గుండెకి మేలు జరిగింది కదా. అంటే ఎల్డిఎల్ పెరిగితే ఏమవుతుంది? అది మంచి ఎల్డిఎల్ అయినప్పుడు ఏమీ కాదు కదా. ఇది సైన్స్. కాబట్టి గుడ్డిగా ఎల్డిఎల్ చెడ్డది అనేది బండ బూతులో కల్లా బూతు. వీళ్ళు 1,00,000 జనంలో ఎత్తినా సరే ఈ స్టాటిన్ డ్రగ్గులు చేయలేని పని మన డైట్ అవలేలుగా చిటికేసినంత వేగంగా చాలా అద్భుతంగా హోమ్ ఫుడ్తో చేస్తుంది. మందులు ఎందుకు తగలేసుకొని సైడ్ ఎఫెక్ట్లు కలిగించే మందులు ఎందుకు? మీకు నేను టెస్ట్ మోన్లే సాక్ష్యం. ఏ డ్రగ్స్ వాడకుండా కేవలం ఆహార విధానం చేసిన ఈ టెస్ట్ మోన్లకి ప్యారలల్గా మీ దగ్గర ఏమైనా టెస్ట్ మోనల్స్ హెచ్డిఎల్ అసలు చూపించండి, చూస్తాను నేను. ఇది ఎల్డిఎల్ భాగవతం. కాబట్టి ఎల్డిఎల్ హై ఉన్నంత మాత్రం లిపిడ్ ప్రొఫైల్లో మీరు ఎవరు భయపడద్దు. ఎల్డిఎల్తో పాటు మీరు చెక్ చేసుకోవాల్సిన ట్రైగ్లిజరైడ్స్ చెక్ చేసుకోండి. ఎల్డిఎల్తో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా మీకు ఎక్కువైన పరిస్థితుల్లో అది హాని చేసే ఎల్డిఎల్ ఇదైంది అనుకోండి. ఆ ఎల్డిఎల్ డైరెక్ట్ హాని చేయదు, చెప్పాను కదా. అది ఆక్సిడైజ్ అవటం మూలం జరుగుతుంది. ఆక్సిడైజ్ ఎందుకు అవుతుంది? అది శరీరంలో ఫ్రీ రాడికల్ కింద ఎందుకు మారుతుంది? మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మొదట మందులు, పెంట మందులు, ఆ గ్యాస్ తగ్గడానికి ఇచ్చే ఆ పెంటాప్రోజల్ అంటే పెంట ట్యాబ్లెట్లు, ఈ పెంట ట్యాబ్లెట్లు దాన్ని ఫ్రీ రాడికల్స్ కింద మారుస్తాయి. అట్లానే శరీరంలో తినే ఆహారంలో ఉండే జంకు కానీ ఇలాంటివి తీసుకోవటం వలన సెల్ ఫ్రీ రాడికల్ కింద మారటం, ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైనప్పుడు అది గుండె జబ్బులు దారితీయటం, వీటి కారణంగా ఆక్సిడైజేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆక్సిడైజేషన్ అయ్యే పరిస్థితి లేకుండా ఉండాలంటే దానికి అద్భుతంగా ఉపయోగపడే ఒకే ఒక్క సాధనం మనలాంటి డైట్, నేచర్కి దగ్గరికి వెళ్ళటం. నేచర్కి దగ్గరికి వెళ్ళే డైట్లో ఏదైనా సరే సాధ్యపడుతుంది. అలా జాగ్రత్తగా చేసుకెళ్తే గుండెకి సంబంధించి ఏ ప్రాబ్లం రాదు. గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా లిపిడ్ ప్రొఫైల్లో ఉండేదానికి మనకు వాళ్ళు చేసే కార్డియాక్ వీటికి ఎటువంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ కనుక మీరు ఎవరైనా సరే లిపిడ్ ప్రొఫైల్లో తేడాకి గుండె జబ్బుకి ముడి పెట్టారంటే వాళ్ళు మీ చెవుల్లో పెద్ద క్లారిఫ్లవర్ పెడుతున్నారు. ఒకటి అబద్ధం ఆడుతున్నారు లేదా అజ్ఞానంతో ఉన్నారని నిదర్శనం. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. విజ్ఞానం వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తిగా మారిపోయిన పరిస్థితుల్లో మనకు నిజాలు రావాల్సిన కమ్యూనిటీ నుంచి రావు, కేవలం వ్యాపార ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకు వస్తాయి. వీఆర్కే డేట్తో డయాబెటీస్ ఇటు చిటికేసినట్టు పోతుంది, మంచినీళ్ళు తాగినట్టు పోతుందని తెలిసినప్పుడు కూడా అది గుండెకి మేలు జరిగింది తెలిసిన అది జరిగితే ఇంకేదో వస్తుందని పచ్చబద్దాలు చెప్పి బెదిరేసే వాళ్ళని చూస్తే నిజంగా సమాజం పట్ల బాధ్యత వాళ్ళ మాటలు నమ్మకుండా ప్రజలు వివేకంతో ఆలోచించండి. విజ్ఞానం అది ఎవరి సొత్తు కాదు. ఇవాళ ఇన్ఫర్మేషన్ యుగంలో, టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కళ్ళు విజ్ఞానం తెలుసుకుని దాన్ని ఎటువంటి భయభ్రాంతి లేకుండా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.